హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ట్రెండీ మామ్ టాక్స్. పండగ అంటేనే ముగ్గులు కదండి. అందమైన భోగి కుండల ముగ్గులు వేస్తూ భోగి పండగ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే నెల రోజుల ముందు నుండే సందడి మొదలవుతుంది. రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దు విన్యాసాలు, కోడి పందాలు, కొత్త అల్లుల రాకతో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా తెలుగు సంస్కృతికి అద్దం పడతాయి ఈ సంబరాలు. 3 పండుగల్లో మొదటి రోజును భోగి పండుగగా జరుపుకుంటాము. పగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత. అంతేకాదు, ఈ భోగి పండుగ వస్తూ సంవత్సరానికి సరిపడ ధాన్యాన్ని వెంట తెస్తుంది. భోగభాగ్యాలు ప్రసాదించే పండుగతోనే సంబరాలు మొదలవుతాయి. భోగి రోజు సంబరమంతా పిల్లలది. భోగి మంటలు, భోగి పళ్ళు, పొంగలి తయారీ ఇలా తెల్లవారక ముందు నుంచే మొదలయ్యే సంబరాలు సాయంత్రం వరకు కొనసాగుతాయి. భోగి పండుగ విష్ణుమూర్తికి చెప్పలేనంత ఇష్టం. నెల రోజుల పాటు గోదాదేవి చేసిన ధనుర్మాస వ్రతానికి మెచ్చి స్వయంగా రంగనాథుడై నుంచి భూమికి దిగి వచ్చాడు ఆయన. అందుకే భోగి రోజు ఉదయాన్నే చక్కగా అలికి రంగురంగుల ముగ్గులు పెట్టి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. భోగి రోజు ప్రధానమైనవి భోగి మంటలు. భోగి రోజు వేకువజామునే పాత చెక్కలతో మంటలు వేసి అందులో ఆవు పేడతో చేసిన పిడకలను వేస్తారు. ఇంటిలోని పాత బట్టలు, పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేస్తారు. మనలోని చెడును తగలబెట్టి మంచిని పెంచుకోవడమే ఈ భోగి మంటల అంతరార్థము. ఇక కొత్త బట్టలు, భోగి స్పెషల్ పిండి వంటలు. అయితే ఈ భోగి రోజున చిన్నపిల్లలకు చేసే వేడుక మరీ స్పెషల్. చిన్నపిల్లల్ని చక్కగా అలంకరించి కూర్చోపెట్టి వారి మీద భోగి పళ్ళు పోస్తారు. ఇలా చేయడం వెనుక ఒక కారణం ఉందని పెద్దలు చెబుతారు. రేగి చెట్టుకి బదరీ వృక్షం అని సంస్కృత పేరు. రేగి చెట్టు, రేగి పళ్ళు శ్రీమన్నారాయణుడికి ప్రతిరూపంగా భావిస్తారు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగిపళ్ళతో నాణాలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తలపై పోయడం వల్ల శ్రీ లక్ష్మీనారాయణ అనుగ్రహం మన పిల్లలపై ఉంటుందని, పిల్లలు ఉన్న దిష్టి తొలగిపోయి వారి ఎరుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం. అంతేకాదు, మన కంటికి కనిపించని బ్రహ్మరంధ్రం మన తలపై భాగంలో ఉంటుందని, ఈ భోగి పండ్లను పోయడంతో ఆ బ్రహ్మరంధ్రంపై భోగి పండ్లను పోయడంతో ఆ ప్రేరేపితమై పిల్లలను జ్ఞానవంతులను చేస్తుందని మన పూర్వీకుల యొక్క విశ్వాసం. ఎందుకంటే రేగి పండ్లు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి. కనుక వీటిని తలపై పోయడం వలన వీటిలోని విద్యుత్ శక్తి శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. అందుకనే చిన్నపిల్లలకు రేగి పండ్లు, పూలు, చిల్లర పైసలు పై పోసి ఆశీర్వదిస్తారు. మన సాంప్రదాయంలో పండుగలను కాలానుగుణంగా జరుపుకుంటాము. ప్రతి పండుగ వెనుక అనేక అర్థాలు, అంతరార్థాలు, రహస్యాలు ఉంటాయని నేటి పరిస్థితి మనకు తెలియజేస్తుంది. మన ఆచార సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ఇష్టంగా పాటించాలని కోరుకుంటూ ముందుగానే అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. నాకు తెలిసిన విషయాలు ఇక్కడ నేను మీకు తెలియపరిచాను. ఇందులో ఏమన్నా తప్పులు ఉంటే కనుక దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.